అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. అందరూ భోగి బాగా జరుపుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. మా భోగి అయితే చాలా బాగా జరిగింది. అండ్ మా అందరికన్నా ఫస్ట్ రెడీ అయిపోయింది మా దేవుని బాబు. మార్నింగ్ 6 కల్లా రెడీ అయిపోయాడు. అసలు టిప్ టాప్‌గా రెడీ అయ్యాడు. మొత్తం అన్నీ చూడ్డానికైతే వెళ్ళాడు. అండ్ నేను కూడా బాత్ చేసేసి రెడీ అయిపోయి కొంచెం సూర్యుడి కోసం బయటకైతే వచ్చాను. అండ్ మాకు పెద్ద వాకిలైతే లేదు. సో, మాకున్న గుమ్మంలోనే చిన్నగా అలా ముగ్గు వేసి దానికైతే కలర్స్ అయితే వేసుకున్నాము. క్యూట్‌గా ఉంది కదా! అండ్ ఈవినింగ్ మా దేవుని బాబుకి భోగి పళ్ళైతే పోస్తున్నాము. సో, వాటి షాపింగ్ కోసమైతే మేము బయటకొచ్చాము. వాటికి కావాల్సినవన్నీ తీసుకుందాము. అండ్ నెక్స్ట్ డే సంక్రాంతి కదా! సో, అక్కడ పూజకు గూడా కావాల్సినవి తీసుకుందాం అని చెప్పి బయటకైతే వచ్చాము. అసలు జనాలు మామూలుగా లేరండి. బయట ఎక్కడ చూసినా సరే షాపింగ్‌లు అవి ఇవి అని చెప్పి రోడ్ల మీద జనాలు ఫుల్‌గా ఉన్నారు. అసలు ఖాళీ లేవు మార్కెట్స్ గాని, రోడ్లు గాని. అండ్ మధ్యలో మాకు కైట్ షాప్ కనిపించింది. మా దేవుని బాబు ఈ మధ్య ఏంటంటే కైట్స్ చూడంగానే ఆనందపడుతున్నాడు. సో, వాడికొకటి తీసుకుందాం క్యూట్‌గా వాడు అంటే వాడు ఎగరేయలేడు కానీ చూసి ఆనందపడతాడు కదా! అని చెప్పి వాడికైతే తీసుకున్నాను. ₹20 అది టైగర్ బొమ్మొచ్చింది. వాడసలు దాన్ని చూసి ఎంత ఆనందపడిపోయాడు. దాన్ని ఊరికే పాపం ఎగరేయడానికని చెప్పి తిప్పుతున్నాడు. వాడికి రావట్లేదు. కానీ అలాంటి చిన్న చిన్న ఆనందాలు బావుంటాయి గదా! అండ్ ఇక్కడ నా అవుట్‌ఫిట్ చూపిస్తున్నాను. ఈ టాప్ అయితే నేను మెటీరియల్ తీసుకున్నాను. మెటీరియల్ వచ్చి మీషోలో తీసుకున్నా 200కే ఎందుకో. సో, నేను దాన్ని ఇలా టాప్ కింద స్టిచ్చింగ్ చేపిచ్చాను. అండ్ ప్యాంట్, చున్నీ నా దగ్గర ఉన్నవే పే చేసేసాను. సెపరేట్‌గా ఇంకేం తీసుకోలేదు. ఏదో అలా సింపుల్‌గా సెట్ చేసేసాను. అండ్ కింద మా అత్తయ్య వాళ్ళ దగ్గర చిన్న ముగ్గేసి ఇంకా అలాగా ఈ భోగి రోజునైతే కంప్లీట్ చేసేసాము. ఇంకా భోగి పళ్ళు